శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే, ప్రపంచం ఒక సమస్యల వలయంలా ఉంది. ఎన్నో రకాల సమస్యలు. ఒకటేమో పర్సనల్, వ్యక్తిగత సమస్యలు, లేకపోతే ప్రాకృతిక సమస్యలు, లేకపోతే ప్రపంచం అందరికీ కామన్గా ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి. హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ మ్యాటర్స్, ఇలా ఎన్నో సమస్యల వలయాలు ఉంటాయి. ఈ వలయాలు ఎప్పుడు ఆగిపోవు, ఇంకా అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి, అంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మరి పెరుగుతూ ఉన్నప్పుడు ఈ సమస్యల్లో ఉంటూ కూడా మనం ఎలా పీస్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే, చూడండి, ప్రతి రోగానికి మందు ఉంటుంది కదా. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా దానికి ఏదో రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది, తీసుకుంటే మనం సెట్ అవుతాం. అలాగే ప్రతి కారణానికి నివారణ ఉంటుంది, ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. కానీ ఆ సమాధానం దొరకాలంటే మనం ఏం చేయాలి అంటే, సమస్యల వలయాలైతే కామన్, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కామన్ సమస్యలు ఉంటాయి, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. కానీ ఈ సమస్యలకి సమాధానం దొరకాలి అంటే మనం ఏం చేయాలంటే, ఒక్క సెకండ్ ప్రశాంతంగా కూర్చుని ఆ సమస్య యొక్క రూట్స్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ప్రాబ్లం, ఏదైనా కట్ అయింది, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము, బయట ఎంత ఆయింట్మెంట్ రాసినా కానీ ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇంజెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ ఇంజెక్షన్ లోపల నుంచి ఇన్ఫెక్షన్ని క్యూర్ చేస్తుంది. అంటే లోపల నుంచి క్యూర్ అయ్యే విధంగా మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్ ఏం చేస్తుంది, మనకు వచ్చిన ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మెల్లమెల్లగా లోపల నుంచి అది క్యూర్ అవుతూ వస్తూ పైన ఆ దెబ్బ మానుతుంది. అంతేగాని మనం పైనుంచి ఎన్ని ఆయింట్మెంట్స్ మార్చినా లోపల ప్రాబ్లం ఉన్నప్పుడు పైన ఎన్ని ఆయింట్మెంట్లు రాసుకున్నా ఏమవుతుంది, లోపల తగ్గనంత వరకు బయటికి మారడం అనేది జరగదు. అలాగే సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే, కొన్ని బయట నుంచి వస్తాయి, కొన్ని లోపల నుంచి ఉంటాయి. కొన్ని మన సమస్యలు అంటే మన లోపల, అంటే మన ఆలోచనలు, మనం పడే టెన్షన్, వీటి వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి, కొన్ని బయట నుంచి వచ్చే సమస్యలు ఉంటాయి. అందుకే ఆ సమస్య యొక్క రూట్స్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దాని లోతుల్లో ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. లోపల వెళ్ళగలిగితే మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే, మనం 1కి 100 సమస్యలు క్రియేట్ చేసుకుంటాం. అందుకే మనం ప్రశాంతంగా ఆ సమస్య యొక్క రూట్స్ని తెలుసుకోవాలి అంటే మనకేముండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది జీవితంలో లేకపోతే ఏమవుతుందంటే, మనిషి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు, ఆగడు. అలా పరిగెడుతూ లైఫ్ అయిపోతుంది. కానీ ఒక్క సెకండ్ శాంతంగా కూర్చుని అసలు ఏంటి సమస్య, ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, అలా మనకి మనం సమయాన్ని ఇచ్చుకుని దాన్ని మనం సెట్ చేసుకోవాలి అంటే మనకేముండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. అలాగే మన జీవితంలో కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, చిన్న విషయాలే, కానీ ఆ చిన్న విషయాల్ని మనం ఎక్కడ దాని రూట్ అని తెలుసుకుంటే ఆ విషయాలు చాలా ఈజీగా క్లియర్ అవుతాయి. ఆ రూట్ మనం తెలుసుకోలేదనుకోండి, మనం ఎంత ప్రయత్నించినా అది ఇంకా చిక్కుముడి పడుతుంది తప్ప క్లియర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా విషయాన్ని మిస్అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్య అపార్థం ఏర్పడింది అనుకోండి, మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది అనుకోండి, ఆ మిస్అండర్స్టాండింగ్, అపార్థాన్ని మనం క్లియర్ చేసుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయం అలానే మనం ఏ దృష్టికోణంతో చూస్తామో ఆ దృష్టికోణంతో అలానే కనిపిస్తుంది. వాళ్ళు మంచి చెప్పినా మనకి చెడులాగా అనిపిస్తుంది. మనలో ఆల్రెడీ వాళ్ళ పట్ల చెడు భావన ఏర్పడింది, మనకి వాళ్ళకి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది, ఒక గ్యాప్ ఏర్పడింది. మనం ఒక సెకండ్ కూర్చుని దాన్ని మనం క్లియర్ చేసుకోలేదు అనుకోండి, అటు ప్రతి విషయం మనకు తప్పుగానే అనిపిస్తుంది, ప్రతి విషయం ఇది రైట్ కాదనిపిస్తుంది, కరెక్ట్ కాదనిపిస్తుంది. ఆ గ్యాప్ పెరిగిపోతుంది. చిన్న సమస్య అవుతుంది, పెద్ద సమస్య అయిపోతుంది. అలాగే మన ఇంటి ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మనం జాబ్ చేసే చోట ఎక్కడైనా ఏదైనా అలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కొంచెం మనం ఓపిక్గా అర్థం చేసుకుని, లేకపోతే వాళ్ళతో క్లియర్ చేసుకుని దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అలానే అది మనసులో పెట్టుకుని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, అది సమస్య పెద్దదైపోతుంది. అలా కొన్నిసార్లు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల, కొన్ని విషయాల్ని పట్టుకోవడం వల్ల కొన్ని చిన్న విషయాలు మైండ్లో అలా ఉండిపోతాయి. ఆ చిన్న విషయం మైండ్లో ఉండిపోయి, చిన్న విషయం ఏమవుతుందంటే, ఆ చిన్న విషయం మనం ఆలోచించి అది మన మనసులో మొత్తం నిండిపోతుంది. మన మనసుని మొత్తం ఆక్యుపై చేసేస్తుంది. మన మనసు మొత్తం అదే విషయంతో నిండిపోయింది అనుకోండి, అప్పుడు మనకి వేరే విషయాలు చేయాలన్నా, ఏదన్నా విషయం పైన శ్రద్ధ పెట్టాలి, మన బాధ్యతలు చేయాలన్నా మనకు చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
అందుకే ఏం చేయాలంటే చిన్న చిన్న ఎప్పుడైనా ఎవరితో మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడినా, ఏదన్నా విషయాలు మన మైండ్లో చిన్న చిన్న విషయాలు మైండ్లో వచ్చినా వాటిని అలా పట్టుకుని ఉంచుకోకుండా మనం వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం మనకి మనం టైం ఇవ్వాలి, ఎదుటి వ్యక్తికి టైం ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే మనకి ఏదైనా మీకు అర్థం కాలేదు, వాళ్ళ విషయం నచ్చలేదు, ఏదైనా విషయం మీరు ఒకలా అర్థం చేసుకున్నారు, వాళ్ళతో ఒక నిమిషం కూర్చొని క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. లేకపోతే అహం ఏం చేస్తుందంటే నేను రైట్ అని నాకు అనిపిస్తుంది, వాళ్ళు రైట్ అని వాళ్ళకి అనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే సమస్య ఇంకా పెద్దగా అయిపోతుంది. అలా సమస్యను మనం పెంచుకోవద్దు అంటే, మనకు అండర్స్టాండింగ్ ఏర్పడాలి అంటే కొంచెం మనం అర్థం చేసుకొని వాళ్ళతో మనం ఒక నిమిషం టైం ఇచ్చి క్లియర్ చేసుకుంటే విషయం ఈజీ. ఒకవేళ వాళ్ళకి మనకు క్లియర్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ నుంచి మూమెంట్ ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటాం. ఏ పని చేసుకున్నా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఈజీగా చేసుకోగలుగుతాం. అలాగే కొన్ని సమస్యలు ఏంటంటే మనం గత జన్మలు చేసిన కర్మలు, ఈ జన్మలు చేసిన కర్మలు అయి ఉండొచ్చు. కొన్ని ఎలా అంటే మనం కొని తెచ్చుకున్నవి ఉండొచ్చు. అంటే కొన్ని మన సమస్యల్ని మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, బయట తుఫాన్లు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాలు పడతాయి. అంటే వర్షాలు అంటే మేఘాలు వర్షిస్తాయి, వెళ్ళిపోతుంది, అయిపోతుంది. తుఫాన్ అంటే అలా ఉండదు. అది ఒక 4-5 రోజులు మెల్లగా కొంచెం పడుతుంది, ఆగుతుంది. తుఫాన్ తగ్గడానికి ఒక 4-5 రోజులు, వారం రోజులు టైం పడుతుంది. అలాగే పరిస్థితులు రావడం కామన్, సమస్యలు రావడం కామన్. సమస్యలు వస్తాయి, వెళ్తాయి. కానీ దాని గురించి మన ఆలోచన, మన దృష్టికోణం ఎలా ఉంది, అదే ఆలోచిస్తే అదేమవుతుంది, తుఫాన్ లాగా. అంటే తొందరగా క్లియర్ కాదు. ఆ టైం పీరియడ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం అదే సమస్యలో ఉండిపోతాం, సమాధానం కోసం వెతకం. అందుకే సమస్య కంటే ఎక్కువ మన మనసు దేని వైపు కేంద్రించబడాలి, సమాధానం వైపు కేంద్రీకరించబడాలి. సమస్య గురించి ఆలోచించడం కంటే, సమస్య గురించి వర్ణించడం కంటే, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా బయటకు రావాలి, ఈ విధంగా మన ఆలోచనలో ఉంటే దాని నుంచి బయటకు రావడం ఈజీ అయిపోతుంది. అంటే మనం చేసిన జన్మజన్మల కర్మలు ఉన్నాయి కాబట్టి అవి మన వెంటే ఉంటాయి. మంచి చెడు మన ముందుకు వస్తాయి. వచ్చిన వాటిని మనం ఎలా దాటాలని ఆలోచించి మన దృష్టికోణం మార్చుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్న విషయమే కానీ మనకి ఎక్కువ టెన్షన్ అనిపిస్తుంది. ఆ టెన్షన్ అనిపించడం వల్ల ఆ టెన్షన్లో మనం ఒక్కటికి ఇంకోటి చేస్తే ఇంకా ప్రాబ్లం పెరిగిపోతుంది. చూడండి, మనం కామన్గా మన ఇంట్లో ఏమవుతుంది, ఎక్కడన్నా వస్తువు పెడతాము, మర్చిపోతాము. ఏదన్నా విషయం చెప్పాలనుకుంటాం, మర్చిపోతాం. పరధ్యానంగా వస్తువు ఒక చోట పెడతాము. మనం ఆ వస్తువు కోసం ఆ వస్తువు కావాలని వెతుకుతాం టెన్షన్లో. మొత్తం ఇల్లంతా తిరిగేసినా కానీ మనకు ఆ వస్తువు కనిపించదు. కానీ అది అలా మనం వదిలేసిన తర్వాత మనం ప్రశాంతంగా కూల్గా అయిపోయిన తర్వాత ఆ వస్తువు మన ఎదురుగానే ఉంటుంది. అయ్యో, నేను టెన్షన్లో మొత్తం ఇల్లంతా వెతికాను కదా, నాకు ఈ వస్తువు కనిపించలేదు, ఈ వస్తువు ఇక్కడే ఉంది కదా, ఎదురుగా ఉంది కదా అని అనిపిస్తుంది మనకి. అలానే మనం ఒక చిన్న వస్తువు టెన్షన్లో వెతికితే అది మన కళ్ళ ముందే ఉంటుంది. కానీ ఆ టెన్షన్లో మన దృష్టి ఆ వస్తువు మీద పడదు, మొత్తం అంతా వెతుకుతాం. అంటే సమయం వేస్ట్ అవుతుంది, శ్రమ వేస్ట్ అవుతుంది, మనలో శక్తి వేస్ట్ అవుతుంది, అన్నీ వేస్ట్ అవుతాయి. కానీ వస్తువు మనకి దొరకదు. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా వెతుకుతామో అప్పుడు ఆ వస్తువు వెంటనే దొరుకుతుంది. అలాగే సమస్యలు, పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎంత టెన్షన్ పడి ఆ సమస్య అంటే ప్రపంచంలో ఎవరికి రాలేదు, నాకే సమస్య వచ్చినట్టు దాని గురించి పదే ఆలోచిస్తుంటాం కదా. ఆ పదే ఆలోచించడం వల్ల చిన్నది కూడా పెద్దది అవుతుంది. అప్పుడు మనకి దారి దొరకదు. మన మనసు అంతా అదే సమస్య నిండిపోతుంది కదా. ఆ సమస్య ఏదైనా చూడండి, మనకు అడ్డుంటే, ఏదన్నా గోడ కానీ ఏదైనా అడ్డు వస్తే ఆ అవతల ఏముందో కనిపించదు. అలాగే మన దగ్గర ఉన్న సమాధానం కూడా మనం అదే పదే ఆలోచించి మన మనసు అంతా దాంతో సమస్యతోనే నిండిపోవడం వల్ల మన ఎదురుగా సమాధానం ఉన్నా కానీ కనిపించదు. అందుకే టెన్షన్లో కాదు, వస్తాయి సమస్య వచ్చినప్పుడు మనం ఇది నేర్చుకోవాలి. 1-2 నిమిషాలు ప్రశాంతంలో కూర్చుని మనం భగవంతుని గుర్తు చేయడం నేర్చుకోవాలి. మన బుద్ధిని ఆయనతో కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి. మన బుద్ధి ఆయనతో కనెక్ట్ చేస్తే మన మనసు ఏమవుతుంది, ప్రశాంతం అవుతుంది. సర్వశక్తివంతుడైన భగవంతుడు నా వెంట ఉన్నాడు మన యొక్క భావన. ఎప్పుడైతే మన ఆలోచన స్పీడ్ తగ్గుతుందో, మన బండి స్లో అవుతుందో, అప్పుడు మనకి విషయాన్ని అర్థం చేసుకోవడము, దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించడానికి టైం దొరుకుతుంది. మనకి కూడా అంటే మనం ఎలా బయటపడాలి అని ఆలోచించే టైం దొరకాలి అంటే మన ఆలోచన స్పీడ్ కొంచెం తగ్గించుకోవాలి. మన ఆలోచన స్పీడ్ తగ్గాలి అంటే మన బుద్ధి ఎవరితో ఉండాలి, భగవంతుడితో. సర్వశక్తివంతుడైన ఆయనతో మన బుద్ధి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మన మనసు శక్తిశాలిగా అవుతుంది కదా, మనం హెల్దీగా అవుతాం. హెల్దీగా అవడం వల్ల ఆ సమస్యను దాటడం మనకి ఈజీగా అయిపోతుంది. చూడండి, అనారోగ్యం ఉందనుకోండి, మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే
చిన్న విషయం, చిన్న పని కూడా చేయాలంటే ఒక 4 అడుగులు వేయాలన్నా మళ్ళీ ఓపిక ఉండదు. ఒక 4 అడుగులు వేయాలన్నా 2 సార్లు కూర్చొని మెల్లమెల్లగా నడుస్తాం. అదే మనం హెల్తీగా ఉంటే 10 అడుగులు కాదు, 100 అడుగులు కాదు, ఈజీగా వేస్తాం కదా. అలాగే మన మనసును కూడా మనం ఆరోగ్యంగా చేసుకోవాలి. ఇంకా కొన్ని విషయాలు ఎలా అంటే కొన్నిటిని మనం స్వీకరించగలగాలి, యాక్సెప్ట్ చేయగలగాలి. కొన్ని విషయాల్ని స్వీకరించడంలో సమాధానం ఉంటుంది. ఎందుకు వచ్చింది ఇలా జరగకూడదు కదా, అలా అవ్వకూడదు కదా, ఇలా మనం క్వశ్చన్ వేసుకుంటే మనకు సమాధానం దొరకదు. ఇప్పుడు చూడండి, మనం వెళ్తున్నాం, ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం టైంలో రీచ్ కావాలి, మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ పడింది, మనం ట్రాఫిక్లో చిక్కుపోయాం. ఆ చిక్కుపోయినప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది, అయ్యో టైం అయిపోతుంది, చిక్కుపోయి ఎప్పుడు క్లియర్ అవుతుందో అని వాళ్ళని వీళ్ళని ఎంత టెన్షన్ పడతాం. అంత టెన్షన్ పడి మనం చేసేది ఏముండదు. బీపీ పెరుగుతుంది, లేకపోతే హెడేక్ వస్తుంది, ఇలాంటి సమస్యలు తెచ్చుకోవడం తప్ప ఏముండదు. అలా కొన్ని సమస్యల్ని మనం స్వీకరించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. సరే వచ్చింది, మనం ఏం చేయలేం, దీన్ని ఎలాగన్నా దాటాలి. ఆ స్వీకరించడంలో ఏముంది, దానికి సమాధానం దొరుకుతుంది. కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవడంలో చూడండి, ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చింది, మనం దాని గురించి ఆలోచిస్తాం. దానికంటే కొంచెం పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన ధ్యాస దేని వైపు వెళ్తుంది, దాని వైపు వెళ్తుంది. చెప్తారు కదా, పూర్వకాలంలో ఇలా శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో చాలామంది ఉండేవారు. అందులో ఒక ఆయన ఎవరంటే తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ ఏంటంటే ఎలాంటి సమస్య వచ్చినా ఏది వచ్చినా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేవారన్నమాట. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు అడుగుతారనమాట, ఒక చిన్న కర్రను అక్కడ పెట్టి ఈ కర్రని ముట్టుకోకుండా చిన్నదిగా చెయ్యాలి, ఎవరు చేస్తారు అని అడుగుతారన్నమాట. అడిగితే ఆయన అప్పుడు తెనాలి రామకృష్ణ వచ్చి ఇది ఎంత పని, ఈజీ పని అని చెప్పి ఆ చిన్న కర్ర ముందు ఇంకొక పెద్ద కర్రను తెచ్చి పెడతాడు. పెద్ద కర్ర తెచ్చి పెడితే ఏమవుతుంది, దానికంటే పెద్దది పెడితే అదేమైపోతుంది, చిన్నదైపోతుందా లేదా? అలానే మన జీవితంలో కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు చిన్న సమస్య వచ్చింది, దాని గురించి పదే ఆలోచిస్తే అది మళ్ళీ పెద్దదైపోతుంది. ఇంకో సమస్య రాగానే మళ్ళీ ఈ సమస్య ధ్యాస ఉండదు, మళ్ళీ దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాం. అంటే ఏం నేర్చుకోవాలంటే, మనం వస్తుంది సమస్య, పదే దాని మీదే మన కాన్సన్ట్రేషన్ ఉంది అనుకోండి, దాని గురించే పదే ఆలోచిస్తే అది మనకి భారం అయిపోతుంది. అలా భారం కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, పెద్దదాన్ని కూడా చిన్నదిగా చేసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఎల్కేజీలో ఉన్నప్పుడు మనకి ఏబిసిడీలో ఎగ్జామ్ ఉంటుంది. ఇంకేం ఎగ్జామ్ ఉంటుంది, ఏబిసిడీలు చెప్పమంటారు, మంత్ పేరు చెప్పమంటారు. అప్పుడు ఎల్కేజీలో ఉన్న పిల్లవాడికి ఆ ఏబిసిడీలు చెప్పడం కష్టం అనిపిస్తుంది. అదే అబ్బాయి డిగ్రీలో వెళ్ళిపోయిన తర్వాత ఎల్కేజీ ఎగ్జామ్ రాయమంటే ఎంత ఈజీగా అనిపిస్తుంది, ఇదేమంత కష్టం, ఏబిసిడీలు ఏం కష్టం అనిపిస్తుంది. అలానే ఎందుకు అనిపిస్తుంది, చిన్నప్పుడు వాళ్ళ బుద్ధి చిన్నగా ఉండడం వల్ల చిన్న లెటర్స్, వర్డ్స్ చెప్పడం కూడా కష్టం అనిపించింది. అంటే చదువుకుని బుద్ధి వికసిస్తుంది. అప్పుడు వాళ్ళు పెద్ద ప్రశ్నలకి ఆన్సర్లు రాయడము, పెద్ద సమ్స్ని సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది. అలానే మనం మానసికంగా ఎదుగుదల ఉండాలి, మన బుద్ధిని మనం స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకుని భగవంతుని గుర్తు చేస్తూ జ్ఞాన చింతన, పాజిటివ్ విషయాల్ని మనం ఎంత చింతన చేస్తూ ఉంటామో. పాజిటివ్ విషయాలు అంటే ఏంటి చూడండి, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జీవితంలో ఎన్నో రకాలు చూసుంటాం. మన చిన్నప్పుడు, కొంచెం పెరుగుతున్నప్పుడు, మ్యారేజ్ అయిన తర్వాత, జాబ్ చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనమే చూడండి, మనం ఎవరి జీవితంలో చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. అదే ఫలానా వాళ్ళ జీవితంలో ఇలా ఎదిగారు, మనం కూడా ఇలా ఎదగాలి, ఇలా నేర్చుకోవాలి అనుకుంటాం. వేరే వాళ్ళు కాదు, మన జీవితాన్ని ఒక్కసారి గమనించుకున్నా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. సో మన జీవితంలో కూడా పెద్ద చిన్న ఎన్నో సమస్యలు మనం దాటి వచ్చామా లేదా? ఏది వచ్చినా వస్తుంది వెళ్ళిపోతుంది. మన జీవితాన్ని మనం చూసుకున్నా కానీ మనకేం అర్థమవుతుంది, ఏదొచ్చినా సమస్య వెళ్ళిపోతుంది, ఉండదు, మనం దాటగలుగుతాం. మరి మన జీవితంలో ఇన్ని దాటినప్పుడు ఇది దాటలేమా? ఇది కూడా దాటగలుగుతాం. ఇలా మనం మానసికంగా పాజిటివిటీ అలవాటు చేసుకోవాలి. పాజిటివ్గా థింక్ చేయడం ఎంత అలవాటు అవుతుందో ఏదైనా మనం దాటగలుగుతాం. దేన్నైనా ఏ విషయమైనా మనం టైం పడుతుంది ముందు వెనక, కానీ ఏ విషయం నుంచైనా మనం బయటకు రాగలుగుతాం. ఇలా మన బుద్ధిలో ఎప్పుడైతే మళ్ళీ పాజిటివిటీ వస్తుందో మన బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. మన బుద్ధి ఎంత స్ట్రాంగ్గా అవుతుందో అంత సమాధానం. మనసు బుద్ధి ఆరోగ్యంగా ఉంటే సమాధానం కూడా ఈజీగా దొరుకుతుంది.
చూడండి, మనం హెల్తీగా ఉంటే, ఇలా ఫ్రెష్గా ఉంటే, హెల్తీగా ఉంటే ఏ పనైనా ఎంత పనైనా ఈజీగా చేయగలుగుతాం. అలాగే మన మనసు బుద్ధి హెల్తీగా ఉంటే ఏ సమస్య వచ్చినా పరిస్థితి వచ్చినా ఈజీగా దాటగలుగుతాం. అంటే కొన్ని విషయాలు మనం ఎలా స్వీకరించాలి, కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి, కొన్ని విషయాల్ని అవాయిడ్ చేయాలి, వదిలిపెట్టాలి. కొన్ని విషయాల్ని అవాయిడ్ చేయడం అంటే ఏంటి? చూడండి, ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి వస్తువు, ఆ వస్తువు ఏదైనా ఫ్రూట్ ఇచ్చారు, ఇంకేదైనా ఇచ్చారు, ఆ వస్తువు బాగాలేదంటే మనం ఏం చేస్తాం? అవాయిడ్ చేస్తాం, పక్కకు పెట్టేస్తాం. వాళ్ళు ఇచ్చారు కదా అని మనం పాడైపోయిన పండు తినాం కదా. ఒకవేళ అలా పాడైపోయిన పండు తింటే మన హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఇచ్చేవాళ్ళు ఇస్తారు, అంటే మంచి ఇవ్వచ్చు, చెడు ఇవ్వచ్చు, దుఃఖం ఇవ్వచ్చు, కష్టం ఇవ్వచ్చు, నష్టం ఇవ్వచ్చు. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, కానీ దేన్ని స్వీకరించాలి, దేన్ని స్వీకరించకూడదని మన పైన ఆధారపడి ఉంటుంది. ఏది స్వీకరించాలో అది స్వీకరించాలి. చూడండి, పాడైపోయిందని మనం పక్కకు పెట్టేస్తాం. అలాగే ఏ విషయాలు మనం డిస్టర్బ్ చేస్తాయి, ఏ విషయాలు మన అలజడి చేస్తున్నాయి, ఏ విషయాలు మనం బాధ పెడుతున్నాయి, ఆ విషయాలను మనం అవాయిడ్ చేస్తూ ఉంటే మనం జీవితంలో ముందుకు వెళ్తాం, జీవితంలో సుఖంగా శాంతిగా ఉంటాం. ఇంకా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని మనం రెడీ చేసుకోవాలి. దీంట్లో సమాధానం ఉంది. చూడండి, పిల్లలు ఒక సంవత్సరం లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే 1 year అంతా చదువుతారు. 1 year అంతా చదువుకుని వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకుంటే అప్పుడు పరీక్ష పేపర్లో వచ్చే ప్రశ్నలకి ఆన్సర్లు రాయగలుగుతారు. కానీ మన జీవితంలో ఎగ్జామ్ హాల్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పరీక్షలు వస్తూనే ఉంటాయి కదా. మరి అక్కడేమో డేట్ ఫిక్స్ అయి ఉంటుంది, ఇక్కడ డేట్ ఫిక్స్ అయి ఉండదు. ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతుంది, ఎలా ఉంటుందని గ్యారంటీ ఉండదు. మరి ఉండనప్పుడు దానికోసం మనల్ని మనం రెడీ చేసుకోవాలి. ఏది జరిగినా, ఎలా జరిగినా ఓకే, భగవంతుడు నా వెంట ఉన్నాడు అంటే మనం మార్నింగ్ లేచినప్పుడే మంచి థాట్ చేయడం నేర్చుకోవాలి. ఈరోజు ఏం జరిగినా మంచిగా జరుగుతుంది, ఎలా జరిగినా మంచిగా జరుగుతుంది, భగవంతుడు నా వెంట ఉన్నాడు, నేను దేనికైనా రెడీగా ఉండాలి. మంచి అయినా చెడైనా ఏదైనా నా మంచి కోసం వస్తుంది, ఏదైనా ఏ కర్మ ఫలితం వచ్చినా దాన్ని నేను దాటి వెళ్ళాల్సిందే. ఇలా మన మనసును మనం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే అనుకోకుండా, ఊహించకుండా ఏదైనా వస్తే మనం తట్టుకోలేం. లేదు, మనం రెడీగా ఉన్నాం, మన మనసు స్వీకరించడానికి రెడీగా ఉంది, మనల్ని మనం తయారు చేసుకున్నామంటే ఏ దానికన్నా దాటడానికి వెళ్ళగలుగుతాం. మరి అలా దాటాలి అంటే మనం ఏంటి, జ్ఞానం, మంచి విషయాలను వినాలి, మంచి విషయాలు మననం చేయాలి, మన బుద్ధిని భగవంతుడితో కనెక్ట్ చేసి అలవాటు చేసుకోవాలి. ఆయన ఎంత గుర్తు చేస్తుంటామో అంత మనం శక్తిశాలిగా తయారవుతాం. చూడండి, ఇప్పుడు కంప్యూటర్లో అన్న కొన్ని మాత్రలు ఉంటాయి కదా, ఏంటి, క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇంకా కామా, ఆశ్చర్యార్థకం, ఫుల్ స్టాప్ కదా. అంటే క్వశ్చన్ మార్క్ అంటే దానికి ఎండ్ ఉండదు, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, ఇంకోటి అయిపోయిన తర్వాత ఒకటి, అలా వస్తూనే ఉంటాయి. అందుకే పురాణాల్లో ఏం చెప్తారు, రావణాసుడి తలలు ఎన్ని బాణాలు వేసినా కానీ ఒక తల పోతే ఇంకో తల, ఇంకో తల పోతే ఇంకో తల, ఆ తలలు వస్తూనే ఉంటాయి, వాటిని సమాప్తం చేయడం ఎవరి తరం కాదు అని చెప్తారు. అంటే ఏంటి, మన ఆలోచనలు ఎక్కడొస్తాయి? ఇక్కడే కదా, మన మనసులో, బుర్రలోనే కదా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు అనేవి ఎప్పటికీ సమాప్తంగా, ఒకటి అయిపోతే ఒకటి. క్వశ్చన్ మార్క్ అంటే క్యూ, ఎందుకు, ఏంటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఈ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా కామా అన్నా కానీ వాక్యం పూర్తి కాదు, దాని తర్వాత ఇంకా ఉంటుంది, ఆశ్చర్యార్థకమైన పూర్తి కాదు. అందుకే మన మనసు అనే కంప్యూటర్లో ఏముండాలంటే కామా, క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థకం కాదు, ఏముండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. ఇప్పుడు మన మైండ్ అనే కంప్యూటర్లో ఎక్కువ ఏముంది, క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్వశ్చన్ మార్క్తో ఏమవుతుంది, వ్యర్థమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఆ వ్యర్థమైన ఆలోచనల వల్ల చిక్కుకుని మనమే సతమతం అవుతాం. అందుకే మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఏది వచ్చినా నా మనసు అనే కంప్యూటర్లో ఏమొస్తుంది, క్వశ్చన్ మార్క్ వస్తుందా, కామా వస్తుందా, ఆశ్చర్యం వస్తుందా, ఫుల్ స్టాప్ వస్తుందా గమనించుకోవాలి. ఎందుకంటే ఏది వచ్చినా అది వచ్చింది, అది మనం క్వశ్చన్ మార్క్ పెట్టినా కామా పెట్టినా వెళ్ళిపోదు, అది ఉంటుంది, మనం దాటాల్సిందే. కాబట్టి మన కంప్యూటర్లోంచి ఈ మార్కులు కొన్ని తగ్గించుకోవాలి. కామా వద్దు, క్వశ్చన్ మార్కు వద్దు, ఏం పెట్టడం నేర్చుకోవాలి మనం, ఫుల్ స్టాప్. ఏది జరిగినా మంచి జరుగుతుంది, ఏది జరిగినా మంచి జరుగుతుందని ఫుల్ స్టాప్ పెట్టడం నేర్చుకోగలిగితేనే మనం ముందుకు వెళ్తాం. అంటే ఈ వలయాన్ని ఛేదించుకుంటూ మన జీవితాన్ని ముందుకి నడిపించుకోగలుగుతాం, లేకపోతే నడిపించుకోలేం. ఇప్పుడు చూడండి, ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా వస్తువు పెడితే అది ఏమైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది, గడ్డ కట్టేస్తుంది.
చాలా అది ఎలా అంటే ఇంక దాన్ని మనకి కట్ చేయడానికి రాదు, వాడుకోవడానికి రాదు, అలా గడ్డ కట్టేస్తుంది కదా. అలాగే మనిషి కూడా ఏమైపోతుందంటే ఫ్రీజ్ అయిపోతున్నాడు. ఫ్రీజ్ అంటే గడ్డ కట్టేస్తున్నాడు. అంటే అదే సమస్యలో చిక్కుని ఆలోచించి ఫ్రీజ్ అయిపోతున్నాడు, ఆగిపోతున్నాడు, స్పందన లేకుండా అయిపోతున్నాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఏది మంచి ఏది చెడు, ఫ్రీజ్, ఆలోచించే బుద్ధి అనేది సమాప్తం అయిపోతుంది. మరి అలా మనం ఫ్రీజ్ అయిపోద్ది సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు. అలా ఫ్రీజ్ అయిపోతే, అలా మనం స్పందన లేకుండా తయారైపోతే మనకు చాలా నష్టం జరుగుతుంది. అందుకని సమస్యల దగ్గర ఆగిపోకుండా మన ప్రయాణం, ఈ జీవితం అనే ప్రయాణం ఎలా ఉండాలి, ముందుకు వెళ్తూనే ఉండాలి. చూడండి, పూర్వకాలంలో యుద్ధాలు జరిగేవి. అంటే రాజ్యాలు ఉండేవి, రాజులు ఉండేవాళ్ళు. ఒక రాజ్యం పైన ఇంకొకరు దండయాత్రలు చేసుకునేవారు, యుద్ధాలు చేసుకునేవారు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, యుద్ధాలు జరిగినప్పుడు ఒక రాజ్యం పైన ఇంకో రాజ్యం యుద్ధం ప్రకటించింది అనుకోండి, అమ్మో ఇప్పుడు యుద్ధం వస్తుంది ఎలా అని కంగారు పడకుండా వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకునేవారు. ఇలా యుద్ధం చేయాలి, వీళ్ళు ఇలా చేయాలి, మన దగ్గర ఈ బలాలు ఉన్నాయి, మన దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, ఈ అస్త్రశస్త్రాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని అంచనా వేసుకునేవారు. ఇంతమంది సైన్యం ఉంది, ఎదుటి వ్యక్తి ముందు ఎంత సైన్యం ఉంది, వాళ్ళ దగ్గర ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి, వాళ్ళ బలాలు బలహీనతలు ఏంటి, మన బలాలు బలహీనతలు ఏంటి, అందరు కూర్చుని మీటింగ్ చేసుకుని దాని తగ్గట్టు ప్లానింగ్ చేసుకుని యుద్ధానికి సంసిద్ధం అయ్యేవారు కదా. పెద్ద యుద్ధం అంటే చిన్న విషయంగా చాలా పెద్ద విషయం. ఒక రాజ్యం ఇంకో రాజ్యం ఓడిపోయిందంటే ఆ రాజ్యం ఇంకో రాజ్యం చేతిలో వెళ్ళిపోతుంది. కానీ మన ముందు వచ్చేవేంటి, చిన్న సమస్యలు వస్తాయి. అంటే మన ముందు కూడా లైఫ్లో ఏంటి, ఇది యుద్ధ భూమి కదా, చిన్న యుద్ధాలు వస్తాయి. మనం కంగారు పడద్దు, భయపడద్దు. ఏం చేయాలి, కూర్చుని ఆలోచించాలి. మన బలాలేంటి, మన బలహీనతలేంటి, మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర ఏం లేదు, మనం ఏం చేయగలుగుతాం, మనం ఎలా అని మనం ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్తే ఏదైనా దాటడం ఈజీగా ఉంటుంది. అలా ప్లానింగ్ లేకుండా కంగారు పడి, టెన్షన్ పడి, భయపడి, బాధపడితే వచ్చేది ఏం లేదు. భయపడి, బాధపడి, కంగారు పడి, టెన్షన్ పడి ఏమవుతుంది, కొత్త జబ్బుల్ని కొని తెచ్చుకుంటాం కదా. సమస్య ఉంది, మనం ఏం చేసాము, దానికి బోనస్గా ఏదైనా రోగాన్ని కొని తెచ్చుకోవడం వల్ల 2 సమస్యలు అయిపోతాయి. దాన్ని ఫేస్ చేయాలి, మళ్ళీ ఈ రోగాన్ని ఫేస్ చేయాలి. అలా మనం కంగారు పడి టెన్షన్ పడే కంటే ఏం చేయాలి, ఎలా మన దగ్గర ఏముంది, ఏం బలహీనతలున్నాయి, ఏం మంచి ఉంది, ఏ చెడు ఉంది, మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం, మన దగ్గర ఎంత టైం ఉంది, మనం ఏం చేయగలుగుతాం, అలా మనం కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి మళ్ళీ మనం అర్థం చేసుకుని మన లోపలికి వెళ్ళగలిగితే ఆ సమస్యను దాటడం ఈజీ అయిపోతుంది. ఇంకా మనం సమస్యల్ని దాటాలి అంటే ఎలా, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, మన పైన మనకు కూడా నమ్మకం ఉండాలి. చూడండి, ఏదన్నా మనకి పరిస్థితి వచ్చింది, సిచ్యువేషన్ వచ్చింది, ఏదైనా జరిగింది, అప్పుడు ఏమంటాం, భగవంతుడా నాకెందుకు ఇలా చేసావని అంటాం. మరి భగవంతుడు చేస్తున్నాడా, ఎవరు చేస్తున్నారు? భగవంతుడు ఏమీ చెయ్యట్లేదు, మనం చేస్తున్న కర్మలు. చూడండి, ఏదన్నా మనం తప్పు చేసినప్పుడు మనం భగవంతుడికి చెప్పి కానీ గుర్తు చేసి కానీ చెయ్యం. భగవంతుడా నేను తప్పు చేస్తున్నానని చెప్పి చేస్తామా? చెయ్యం. మనం దేనికో దానికి వశమే ఆ కర్మ చేస్తాం. మరి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించినప్పుడు ఎవరిని అంటున్నాం, భగవంతుడా ఎందుకు ఇలా చేసావు అంటున్నాం. ఆల్రెడీ ఒక తప్పు చేసాం, ఇంకో తప్పు ఏం చేస్తున్నాం, ఆయన పైన మనం దోషం పెడుతున్నాం. మరి ఆయన పైన మనం దోషం పెట్టడం వల్ల ఏమవుతుంది, డబల్ చేసినట్టే కదా. అంటే సమస్యను పెంచుకున్నట్ట తగ్గించుకున్నట్ట, మనం సమస్యను పెంచుకున్నట్టే కదా. అందుకే ఎప్పుడు మనం భగవంతుని దోషిగా చేయొద్దు, మన మీదే మనకు నమ్మకం ఉండాలి. ఆయన్ని మనం వెంట ఉంచుకొని ఆ సమస్యని ఈజీగా దాటడం నేర్చుకోవాలి. అంటే సమస్యకి సమాధానం మన చేతుల్లోనే ఉంది. మనల్ని మనం అర్థం చేసుకుని భగవంతుడి మీద నమ్మకం ఉంచుకొని ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా, దాన్ని ఎక్కడి నుంచి ఆ సమస్య యొక్క వేర్లని, లోతుల్ని గమనిస్తే మనం దాన్ని ఈజీగా దాటి ఈజీగా వెళ్ళగలుగుతాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.